వరకు మేము చేసే యుద్ధంలో భాగంగా మా రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈరోజు కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాన్ని అధ్యక్షత వహించాల్సిందిగా మా రాష్ట్ర అధ్యక్షుల గారికి విన్నవిస్తున్నాం. పార్టీలు మోసం చేస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయికి వివరించే భాగంగా ఈరోజు జిల్లా స్థాయిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నాము. దానికి కోర్ కమిటీ, స్టీరింగ్ కమిటీ, ఆహ్వాన సంఘం లాంటి కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అదే దీంట్లో భాగంగానే మండల స్థాయి, డివిజన్ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇటు ప్రభుత్వం ఒకవైపు బీసీల పట్ల మెతక వైఖరి వహించినట్లు వహిస్తూ మేము అది చేస్తామని చెప్పి ఎన్నికలలో కామారెడ్డి ప్రకటించినట్టుగా దాన్ని తుంగలో దొక్కి ఈరోజు ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మమ్మల్ని మోసం చేయడం వారికి వెన్నుతో పెట్టిన విద్య అయింది. కాబట్టి వారి నయవంచన మేము ప్రజలకు వివరిస్తాం. మాతోటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కూడా కలిసి రావాలని ఈ సందర్భంగా వివరిస్తున్నాము. అగ్రవర్ణాలలో ఉన్నటువంటి వారు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ కేవలం బీసీలకు అన్యాయం జరుగుతుందంటే భారతదేశంలో ఉన్నటువంటి మెజార్టీకి అన్యాయం జరిగినట్టు. మెజార్టీ పీపుల్ బాగుంటే దేశం ఏదైనా బాగుంటుంది. అందులో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు పనిచేసేది బీసీ కులాలే. వాటిని విస్మరిస్తున్న ప్రభుత్వాల తీరును ఎండగట్టేందుకు మేము సంకల్పించి కార్యక్రమం చేపట్టాం. రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు మా జిల్లా స్థాయి ఈ కమిటీలో పూర్తి బాధ్యత వహించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. దామాషా ప్రకారం మేము ఎక్కువ కోరట్లేదు. దామాషా ప్రకారం మాకు దక్కాల్సిన వాటిని మేము కోరుతూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా కనువిప్పి కలుగజేసుకొని ఇప్పటికైనా మాకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాలు అందించాల్సిందిగా ప్రభుత్వాలను కోరుతున్నాం. జై బీసీ. నేను మేరు సంఘం జిల్లా అధ్యక్షుడిని. బీసీ సంఘాలలో ఉన్నటువంటి 100 కులాలు వాళ్లకు ఈ ప్రస్తుత ప్రభుత్వము వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం ఇష్టముండో లేకనో వాళ్ళు ప్రకటించింది 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పేసి. దాన్ని మళ్ళీ అదే ఎఫ్సీ వాళ్ళు కోర్టులో వేసి దాన్ని ఆబ్జెక్ట్ చేసి ఆపడం జరిగింది. సో బీసీలు మనందరికీ తెలుసు, మోర్ దెన్ 60% బీసీలు ఉన్నప్పటికీ వాళ్లకు ఎంతైతే అందాల్లో ఫలాలు ప్రభుత్వం ద్వారా ఆ విధంగా అందట్లేదు. మనం కోరేది ఒకటే, బీసీలము మేమెంతో మాకంతా కావాలని అంటున్నాం తప్ప అంతకన్నా వేరేది లేదు. అడగకుండానే ఈడబ్ల్యూఎస్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వము. ఎందుకంటే వడ్డించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎఫ్సీ వాళ్ళు ఎవరు అడగలే మాకు రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పేసి. అయినప్పటికీ ఈడబ్ల్యూఎస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో ఎకనామికల్లీ వీకర్ స్కీమ్ అని చెప్పేసి ఏర్పాటు చేసి అన్ని కులాలు, మతాలతో, కులాలతో సంబంధం లేకుండా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10% రిజర్వేషన్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది ఈడబ్ల్యూఎస్. మళ్ళీ దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం ఆ విధంగా చేసిండ్రు. కానీ మళ్ళీ దాన్ని బిల్లు చేసేటప్పుడు మాత్రము ఎవరికైతే ఆల్రెడీ రిజర్వేషన్ ఉందో ఆయా కులాలను కట్ చేస్తూ కేవలము రిజర్వేషన్ లేనటువంటి ఎఫ్సీలకు మాత్రమే 10% ఈడబ్ల్యూఎస్ వర్తించే విధంగా వాళ్ళు బిల్లును తయారు చేయడం జరిగింది. అప్పుడు బీసీలు ఆపలేదు. సరే, ఆర్థికంగా వెనుకబడిన తరగతి వాళ్లకు ఏదైతే రిజర్వేషన్ ఉందో అది ఓకే అని చెప్పేసి బీసీలు అడ్డుకోలేదు, వాళ్ళు అడగలేదు, బీసీలు అడ్డుకోలేదు. ఆ విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఓన్లీ ఎఫ్సీకి మాత్రమే, అంటే 5-6% ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి ఎఫ్సీలకి ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ కల్పిస్తుంది. అలా అంటే విద్యార్థులకు కానీ జాబ్లు వచ్చే వాళ్ళకి కానీ వాళ్ళు ఎంత సఫర్ అవుతుంది, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి వాళ్ళకి. మేము 100 మార్కులు వచ్చి 120 మార్కులు వచ్చి మేము జాబు సంపాదించలేకపోతున్నాము, సీట్లో రిజర్వేషన్ సంపాదించలేకపోతున్నాం. అదే ఎఫ్సీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్తో వాళ్ళు 80% కట్అవుట్ మార్కులకే వాళ్ళకు జాబులు వస్తున్నాయి. అంటే ఆ విధమైనటువంటి వ్యత్యాసం ఏర్పడ్డది. కాబట్టి ఎఫ్సీల వాళ్ళ జనాభా శాతం ఎంత, వాళ్ళకి ఇస్తున్న రిజర్వేషన్ ఎంత, యాక్చువల్గా అది అనుభవిస్తే మాత్రమే విద్యార్థులకు ఉద్యోగస్తులకు మాత్రమే తెలుస్తుంది.
మేమేమంటున్నామంటే ఎలాగో ఇప్పుడు 42% రిజర్వేషన్ డిక్లేర్ చేసిరు కాబట్టి చట్టపరంగా దాన్ని ఆపడం జరిగింది కాబట్టి మేమందరి విద్యార్థులకు యువతకు ఏ విధంగానైతే తెలంగాణ మూమెంట్ వచ్చిందో తెలంగాణ మూమెంట్ ఊరికేం రాలే, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చింది. అరే తెలంగాణ అనగారిపోతుంది, సంయుక్త రాష్ట్రంలో మనకు అందేటటువంటి నిధులు కానీ నీరు కానీ నియామకాలు కానీ అన్యాయానికి గురవుతున్నామని చెప్పేసి ఏ విధంగా ప్రతి ఒక్కరు రియలైజ్ అయ్యి ఆ ఉద్యమాన్ని తారాస్థాయికి చేసి మనం తెలంగాణ సంపాదించుకున్నామో బీసీలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మనందరం ఒకటే, వివిధ రంగాల్లో ఉన్న బీసీ వాళ్ళందరూ కూడా ఏకం కావాలా, విద్యార్థులు కానీ యువత కానీ అన్ని కులాలు కానీ ఏకం కావాలా. మాకి ఈ మైనార్టీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలని వాళ్ళని కూడా కోరుతున్నాం. మేము ఈ ఉద్యమాన్ని తారాస్థాయికి చేర్చి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తగ్గేదే లేదు. 42% రిజర్వేషన్ వచ్చే వరకు విద్యార్థుల్ని యువతని రైతుల్ని లేబర్ని అందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఏ విధంగా నష్టం జరుగుతుంది మన పిల్లలకు ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ ఆ విధంగా ఏర్పాటు చేసే విధంగా వాళ్ళకు అవేర్నెస్ కల్పించే విధంగా కల్పించి అందరూ కూడా ఇంతకు పూర్వము జేఏసీలుగా ఏర్పడి ఏ విధంగానైతే ఉద్యమాన్ని ఉధృత స్థాయికి తీసుకొచ్చి సాధించుకున్నామో ఇప్పుడు కూడా తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేయడానికి మా వంతు కృషి చేస్తామని మీ మీడియా సోదరులు కూడా మీ వంతు ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకు కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి ఎర్రం సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము మీకు అండగా ఉంటామన్నా మీరు ఉద్యమాన్ని ఉధృతం చేయండి బీసీలకు రిజర్వేషన్ వచ్చే వరకు. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ. అధ్యక్షుడిగా ఎర్ర సత్యనారాయణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బీసీ నాయకులు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. రెండవది ఏంటంటే బీసీలను టోటల్ జనాభాలో బీసీలని 60% ఉన్న బీసీలని రిజర్వేషన్ విధానంలో ఇదే రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్యాబినెట్లో 42% ఆమోదించారు. అది హర్షించదగ్గ విషయం. కానీ ఈ 42% రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా మంచి చేసో చెడు చేసో వాళ్ళతో ఫైట్ చేసో కొట్లాడో ఈ 42% రిజర్వేషన్ను పార్లమెంట్లో కూడా ఆమోదించబడితే అప్పుడు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉండే బీసీ విద్యార్థులకు కానీ బీసీ ప్రజలకు కానీ అందరికి కూడా ప్రభుత్వంతో అందవలసిన ఫలాలు అంది ఏదైతే విద్యార్థులు కానీ ఇతర వర్గాలు రిజర్వేషన్లో ఒక మంచి స్థాయికి వెళ్ళగలుగుతారని నేను నా ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాను. ఇప్పుడు 32% రిజర్వేషన్ అని అన్నారు. ఆ విధంగా చూస్తే పాత రిజర్వేషన్ ప్రకారం కూడా అసెంబ్లీలో మన ఎమ్మెల్యే సంఖ్య లేదు. కాబట్టి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు అనేకమైన రిజర్వేషన్లు ఇస్తాము, అనేకమైన సౌకర్యాలు ఇస్తాము, అందరూ మాతో కలిసి తెలంగాణ ఏర్పాటుకు సహకరించవలసింది. కానీ కేసీఆర్ అందరికీ విజ్ఞప్తి చేస్తే అందరం కూడా సహకరిస్తే కేసీఆర్ ఓసీలకి ఆయన క్యాబినెట్లో 18 మందిలో 14 మంది ఓసీలే ఉన్నారు. కాబట్టి అది కూడా దామాషా పద్ధతిలో మనకు మంత్రిమండలిలో అవకాశం లేదు, కల్పించలేదు కేసీఆర్. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం 2 సార్లు ఎన్నికలు ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికలు పెడితే దాంట్లో బీసీలకు ఇవ్వాల్సిన సీట్లు ఎమ్మెల్యే సీట్లు పాత పర్సంటేజ్ ప్రకారమే కూడా ఆయన ఎమ్మెల్యే సీట్లు కేటాయించలేదు. ఓసీలకు ఆయన ఓసీ రావు కాబట్టి వెల్మదొర కాబట్టి ఓసీలకే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎంపీ టికెట్లు ఇచ్చి ఈ బీసీలను అనగదొక్కిందని నేను ఇప్పుడు ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా కాకముందు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు బీసీలకు న్యాయం చేస్తామని అన్నాడు. తాను కూడా ఏదైతే బీసీ రిజర్వేషన్ ఉందో పాత పద్ధతి ప్రకారంగా కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు సీట్ ఇవ్వలే, అది ఓసీలకు ఇచ్చారు. ఇప్పుడు కూడా క్యాబినెట్లో ఉన్న దాంట్లో ఎక్కువ సంఖ్య ఒక 60% కూడా ఓసీలే మంత్రులు ఉన్నారు. కాబట్టి బీసీలకు తగినంత ప్రాధాన్యత పద్ధతిలో ఇవ్వలేదు. కాబట్టి బీసీలు రాజకీయంగా ఆర్థికంగా విద్యార్థి పరంగా ఏదైతే బీసీ కార్పొరేషన్ పరంగా బీసీ కార్పొరేషన్ ఉంది పేరుకు మాత్రమే, దానికి ఎలాంటి ఒక రూపాయి ఫండ్స్ లేకుండా బీసీ కార్పొరేషన్ తూతు మంత్రంలాగా నడుస్తుంది. దాంట్లో బీసీ కార్పొరేషన్ ద్వారా ఎలాంటి ఫలాలు ఎలాంటి బెనిఫిట్స్ ఎలాంటి స్కీమ్లు నడుస్తలేవు, అన్ని స్కీమ్లు ఆపేసారు.
అదే వేరే వర్గాల్లో చూస్తే వాళ్ళందరికీ స్కీమ్స్ నడుస్తున్నాయి, వాళ్ళ పేరు ప్రత్యేకంగా చెప్పదలుచుకోగలేదు కాబట్టి బీసీని ఇంత చిన్న చూపు చూస్తారు. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము 9.5 సంవత్సరాలు కానీ ఈ ప్రభుత్వం కానీ బీసీలను ఆదుకుంటామని చెప్పడం ఒక పేపర్ మట్టుకే మైకులో చెప్పడం మాత్రమే, కానీ దాన్ని ఆచరణలో చేస్తలేదు. కాబట్టి ఇదంతా ఆచరణలో తీసుకురావడానికి బీసీ నాయకులందరూ కూడా తెలంగాణలో ఉద్యమం చేసి మన బీసీ యొక్క ఫలాలను బీసీ యొక్క రిజల్ట్ను మనం సాధించుకునే వరకు ఈ రాష్ట్రంలో అన్ని కులాలు అందరూ కలిసి ఎర్ర సత్యనారాయణ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మన ఒక హక్కుల కోసము మనము తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమం చేద్దాం. ఏదైతే తెలంగాణ కోసం ఎట్లయితే ఉద్యమం చేసినామో అదేవిధంగా బీసీ హక్కుల కోసం ఉద్యమం చేద్దామని నేను బీసీ నాయకులకు ఈ జిల్లా బీసీ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పేసి ప్రమాణం చేసిందో దాని మాట నిలబెట్టుకోలేదు. అయితే చిత్తశుద్ధితో ఈ 42%ను అమలు చేసే కార్యక్రమాలు ఏమి తీసుకోలేదు. కాబట్టి ఆ 42% కాకుండా ఇంకా దానికన్నా తగ్గించి 18% కూడా ఇస్తా అనే ఒక చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. దీన్ని మేము ఖండిస్తున్నాము ఈ సభ నుండి. అయితే రాజ్యాంగ స్ఫూర్తి ఏంటిది? అన్ని వర్గాలకు ప్రతి పౌరుడికి సమాన స్థాయికి తీసుకురావాలని చెప్పేసి రాజ్యాంగ యొక్క స్ఫూర్తి. మరి బీసీ వర్గాలు మనకు స్వతంత్రం వచ్చే 78 సంవత్సరాలైనా కానీ మరి ఈనాడు బీసీలు ఇంకా అన్ని రంగాల్లో కూడా వారు సమాన స్థాయికి రాలేకపోయింది. దీనికి కారణం ఏంటంటే పాలకుల యొక్క నిర్లక్ష్యం. ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు కూడా పాలకులు ఆధిపత్య కులాల చేతులు ఉన్నది కాబట్టి వారు ఈ బీసీ వర్గాలకు రాజకీయ న్యాయం కానీ లేక సామాజిక పరంగా న్యాయం కానీ ఏ రంగాల్లో కూడా న్యాయం చేయడానికి వారు ముందు రావడం లేదు, ఇష్టం లేదు కూడా వాళ్ళకు. అయితే ఈనాడు ఈ 42% రిజర్వేషన్స్ అనేది ఇంకా తక్కువనే. గతంలో మనం చూసుకున్నట్టయితే ఒకప్పుడు 60% స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్ ఉండేవి. వాటిని తగ్గిస్తూ మరి ఈనాడు కనీసం 42% ఇస్తారేమని చెప్పేసి బీసీ ప్రజలు ఆశపడ్డారు, కానీ దాన్ని కూడా వమ్ము చేయడం జరిగింది. కాబట్టి దాన్ని ప్రజలంతా తీసుకుంది, అంటే బీసీ ప్రజలంతా తిరస్కరిస్తూ తిరుగుబాటు చేయాలని, తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి మరి ఎర్ర సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వం లోపల 9వ తారీఖు నాడు ఒక పెద్ద బహిరంగ సభ జరుగుతున్నది. ఈ బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా బీసీ ప్రజలు ఈ సమావేశానికి హాజరై దీని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం యొక్క చర్య, అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే 42% ఇంకా తగ్గించి నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నదో దాన్ని అందరూ కూడా ప్రొటెస్ట్ చేసి పెద్ద ఎత్తున మరి సభను విజయవంతం చేయాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ధన్యవాదాలు. तब से जो है मुसलमानों के साथ साथ बड़े पैमाने पर जो है ना बीसी तबका जो है ना नाइंसाफी में है, उनको हर सतह पे जो धोखा दिया जा रहा है। और खासतौर पर एक बात जो है ना क्या है, इलेक्शन के मौके पर सीएम रेवंत रेड्डी साहब होने से पहले उन्होंने वादा किया था, 42% डिक्लेरेशन किया था। और अभी जो है ना जो बात आ रही है, क्योंकि जो है क्या है वो स्टेटमेंट यानी गवर्नमेंट के अंदर जो है ना स्टेट गवर्नमेंट के बाद सेंट्रल गवर्नमेंट जो है जाने वाला है वो बीसी डिक्लेरेशन, लेकिन अभी जो है क्या उन्होंने 42% के साथ साथ उन्होंने जो है ना वादा किया है। अब जो लोकल बॉडी इलेक्शन है 18% देते उनके वादा कर रहे हैं। हम मांग कर रहे हैं क्योंकि आप वो सीएम साहब आप जो है ना 42% जो वादा किए हैं उसके मुताबिक जो है क्या 42% ज़्यादा जो हमारे बीसी तबका है उनको लोकल बॉडीज़ के अंदर अगर जो इलेक्शन में जा रहे हैं आप, लोकल बॉडी इलेक्शन जो है करवा रहे हैं आप, तो हमारी ये मांग है यानी 42% ज़्यादा जो है क्या देना चाहिए। इस मांग के तहत जो है क्या है, क्योंकि हमारा जो है क्या है मुनसिफाना डिमांड है हमारा, कि डिमांड को पूरा करे, वरना आने वाले जो है दिसंबर 9 तारीख को एक बड़े पैमाने पर यानी बीसी के साथ माइनॉरिटी के साथ देने वाले हैं, क्योंकि माइनॉरिटी भी उसका हिस्सा बन चुके हैं। लिहाजा आपको
काम नहीं कर रहे हैं। ऐसा नहीं करेंगे तो आने वाले दिनों के अंदर क्योंकि लोकल बॉडी इलेक्शन है, आपका जो है क्या है, इस अंदाज में आपको हम जो ना हुकूमत में लाए हैं, आपको लोकल बॉडीज के अंदर जो है कि आपको मुक्ति खानी पड़ेगी। लिहाजा हमारी मांग है अभी लोकल बॉडीज होने वाले उसके अंदर 80 नहीं बल्कि 42% ज़्यादा जो ना लोकल बॉडीज के अंदर हमारा हिस्सा मिलना चाहिए, ये हमारी मांग है। కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు బీసీలకు అన్ని రంగాల్లో 42% రిజర్వేషన్లు ఇస్తాననేటటువంటి ప్రధాన హామీతోటి గద్దెకెక్కిన విషయం అందరికీ తెలిసిందే. దీని కొరకు డిసెంబర్ 9, 2023 రోజు దీని అమలుకు పూర్తి స్థాయి కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పేసి డిక్లేర్ చేసినటువంటి విషయం కూడా మనకందరికీ తెలిసిందే. అయితే మళ్ళీ డిసెంబర్ వచ్చింది, 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ 42% రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ ప్రభుత్వము ఇంతవరకు కూడా ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. ఈరోజు 2 సంవత్సరాల తర్వాత పూర్తి టైంపాస్ చేసుకొని బీసీలను పూర్తిగా నమ్మకం ఆశ పెట్టి ఈ 2 సంవత్సరాలు ప్రభుత్వం అస్తవ్యస్త పర్యాలజోపాలన చేసినా కానీ, ఎన్నో అక్రమాల అవినీతి కార్యక్రమాలు చేసినా కానీ సహజంగా వ్యతిరేకించినటువంటి బీసీలు ఏం చేసిందంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తుంది కదా అనేటటువంటి ఒకే ఒక్క ఆశతోటి 2 సంవత్సరాలు వెయిట్ చేయడం అనేటటువంటి జరిగింది. దానికి విరుద్ధంగా ఈరోజు మళ్ళీ పాత పద్ధతిలోనే 18% రిజర్వేషన్లతోటి స్థానిక సంస్థలకు ఎన్నికలు అనేటటువంటిది డిక్లేర్ చేయడం అనేటటువంటి చర్య చేపట్టడం ద్వారా ఈరోజు బీసీలందరూ కూడా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం అనేటటువంటిది బయటపడడం కారణంగా అగ్గిబుగ్గైతున్నటువంటి ఈ పరిస్థితి. అందుకొరకే బీసీల ఈ మోసానికి విరుద్ధంగా ఇదే డిసెంబర్ 9 నాడు తొలి బహిరంగ సభ నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది అనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తొలి తిరుగుబాటు సభ నిజామాబాద్లోనే ఎందుకు చేస్తున్నామంటే నిజామాబాద్కు ఒక చరిత్ర ఉంది. మలిదశ ఉద్యమం అనేటటువంటిది తొలి మీటింగ్లు కూడా ఇక్కడ జరిగింది. మలిదశ ఉద్యమం లోపల రాజకీయ నాయకత్వము జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మొదటి చైర్మన్ కూడా ఇక్కడనే రావడం జరిగింది. అదేవిధంగా తిరుగుబాటుకు సహజ సిద్ధమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు మోసాలను భరించినటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మొదటి తిరుగుబాటు సభ అనేటటువంటిది ఇక్కడనే ఏర్పాటు చేయడం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ తిరుగుబాటు మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దీనికి అనుకూలమైనటువంటి మహానాయకులందరినీ కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాము. అందులో భాగంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, అదేవిధంగా అపోజిషన్ లీడరు మాజీ స్పీకరు మధుసూదన్ చారి గారు, అదేవిధంగా అన్ని పార్టీలను పిలుస్తున్నాం కాబట్టి మధు యాష్కి గౌడ్ గారు మాజీ ఎంపీ, అదేవిధంగా వి హనుమంతరావు గారు మాజీ ఎంపీ, అదేవిధంగా సిపిఐ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్సీ నెల్లి సత్యం గారు, ప్రజెంట్ ఎమ్మెల్సీ నెల్లి సత్యం గారు, అదేవిధంగా సిపిఎం కార్యదర్శి జాన్ వెస్లీ గారు, ఈ రకంగా అందరిని కూడా పిలిచి ఈ తిరుగుబాటు సభ అనేటటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి చర్యకు మహా తిరుగుబాటు అనేటటువంటిది దీంట్లో కూడా చూపించడం కాకుండా మాకు మీ రిజర్వేషన్లు వద్దన్నప్పుడు మీరెందుకు ఉండాలనేటటువంటి ప్రశ్న కూడా ఇక్కడనే వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా డిసెంబర్ 9కు ఇంకా 15 రోజుల టైం ఉంది. ఇప్పటికైనా ఈ 15 రోజుల టైం లోపల మీరు ఈరోజు ఏదైతే ఎలక్షన్ కమిషన్ తోటి ఈరోజు పిలిపించి ఏదైతే కలెక్టర్లందరినీ కూడా ఇచ్చినటువంటి రిపోర్టు ద్వారా మీరు పాత పద్ధతిలో ఏదైతే రిజర్వేషన్ సిస్టమ్ను ప్రొనౌన్స్ చేస్తూ రేపో మాపో నోటిఫికేషన్ ఇవ్వడానికి కొరకు రంగం సిద్ధం చేసుకొని ప్రకటించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి తక్షణమే దీన్ని ఉపసంహరించుకొని ప్రజాగ్రహం నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ చరిత్ర కానీ ఈ 2 సంవత్సరాల గమనంలో కానీ
ఏదైతే చేసిందో అన్నీ కూడా నాటకం మాత్రం ఆడింది, కుట్రనే చేసింది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొట్టమొదటి సంవత్సరం మొత్తం కూడా దీని మీద ఒక్క ఊసు ఎత్తలేదు. కేవలం అసెంబ్లీలో కూడా ఒక తీర్మానం చేసి చేతులు తెలుపుకుంది. దీనికి విరుగుడుగా కోర్టుల ప్రాబ్లం అనేటటువంటిది చెప్తున్నటువంటి ఒక ఆలోచనతో కోర్టులను కూడా దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మొట్టమొదటిసారిగా హైకోర్టు నుంచి కులగణన తీర్పును తీసుకొని రావడం జరిగింది. నేను ఈ కులగణన తీసుకొచ్చిన తర్వాత అప్పుడైనా కానీ దీనికి ప్రాసెస్ చేయడానికి వరకు అవకాశం దొరికింది. కోర్టులు అనేటటువంటి కారణం చూపించకుండా ఎగరగొట్టే ఉపాయం లేకుండా కులగణన తీర్పు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేయడం జరిగింది. ఈ కులగణనలో కూడా ఎన్నో తప్పులు చేసింది. ఒక మురళీధర్రావు కమిషన్ ప్రకారము 54% బీసీల సంఖ్య. అదేవిధంగా సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఆకాశరామన్న వెబ్సైట్లో పెట్టినటువంటి ఆ పాత ప్రభుత్వం రిపోర్ట్లు కూడా 52% బీసీలు. అయితే ఈ ప్రభుత్వం మాత్రము 46% కుదించి అప్పర్ క్యాస్ట్ను 10% పెంచుకుంది. ఇది ఒక శాశ్వతమైన రికార్డును ఈ విధంగా మోసం చేసింది. అయినా భరించినాం. అదేవిధంగా కులగణన వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళేం చేసిందంటే బీజేపీ తోటి కుమ్మక్కైపోయినరు. రిజర్వేషన్లకు రాజకీయ పార్టీలన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి విషయం మాకు తెలియనటువంటి విషయం కాదు. అయితే ఏంటిదంటే రాజ్యాంగం చేతులు పట్టుకొని దేశం మొత్తం తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ దానికి వ్యతిరేకంగా మారిండేమో అని చెప్పేసి మేము ఆశపడి నమ్మినటువంటి విషయము వాస్తవమే. అదే రకంగా చేస్తేనేమో అడిగిండ్రు. కానీ ఈ రెడ్డి ప్రభుత్వము రాహుల్ గాంధీ మాట ఉందో లేదో మనకు తెలియదు. కానీ రాహుల్ గాంధీ మనసులో కూడా ఇటువంటి ఆలోచన ఉందో లేదో కానీ మనకు తెలియదు. కానీ వాస్తవం మళ్ళీ ఒకసారి వాళ్ళు ఏం చేసిందంటే రెడ్డి మనస్తత్వంని చూపించుకొని వాళ్ళు డెడికేటెడ్ స్టేట్ కమిషన్ ద్వారా ఏదైతే పావర్టీని చూపించేటటువంటి చర్యలను కూడా అది అన్ని కూడా పక్కన పెట్టేసేసుకొని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఒక్కటైపోయి వాళ్ళు ఏం చేసిందంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ దాకా మనం ఆగుదాము, ఆ తర్వాత కోర్టు తీర్పు పేరు చెప్పుకొని ఎగరగొడదామని చెప్పేసి ఒక అంతర్గత కుట్ర చేసిండ్రు. కుట్ర అనేటటువంటిది ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయిపోగానే కుట్ర బయట పెట్టిండ్రు. వాస్తవానికి ఏంటిదంటే కోర్టు తీర్పు అనేటటువంటిది కూడా పూర్తి మోసం. ఎందుకంటే కోర్టులో వేసినటువంటి పిటిషన్లన్నీ కూడా వీళ్ళవే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ రోజు సెప్టెంబర్ 30 లోపల సర్పంచ్ ఎలక్షన్స్ కావాలనేటటువంటి పిటిషన్ను ఏదైతే డార్క్ ఉన్నటువంటి పిటిషన్ను మళ్ళీ ఓపెన్ చేసుకొని సెప్టెంబర్ 30 అనేటటువంటిది ఒక ఫిక్సేషన్ అనేటటువంటిది మార్కెట్లకు తీసుకొచ్చింది. దానికి విరుడుగా ఏదైతే కోర్టు తీర్పు ఏదైతే పిటిషన్స్ అన్నీ కూడా బై నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత హైకోర్టు ఏం చెప్పిందంటే మీరు గవర్నర్ అసెంట్ లేకుండా గవర్నర్కి ఇంకా 3 నెలల టైం ఉండగా మీరు అసెంట్ కూడా ఎదురు చూడకుండా మీరు ఎట్లా ఎలక్షన్స్కి పోదామనేటటువంటి కారణంతో స్టే ఇచ్చినప్పుడు అందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి స్టే వచ్చిండొచ్చు, రెండోది ఏంటిదంటే 3 నెలల టైంను హైకోర్టు సర్టిఫై చేసింది. అంటే ఇంకా 3 నెలల టైం ఉంది, మీరు ప్రయత్నం చేసుకోవడానికి ఇంకా 2 నెలల 50 రోజుల టైం ఉంది. ఆ 2 నెలల 50 టైం కూడా పక్కన పెట్టి చేసుకొని మళ్ళీ ఒక పిటిషన్ వేయించుకొని మీరు 24 లోపల చేయాలనేటటువంటి కొత్త నిర్బంధాన్ని మీరే కల్పించుకున్నారు. కోర్టు ఇచ్చే అడ్వాంటేజ్ని కూడా మీరు వాడుకోలేరు. కోర్టులో మీరు ఈరోజు కూడా మేము ప్రాసెస్ చేస్తున్న బిల్లు రాష్ట్రపతి దగ్గర అదేవిధంగా గవర్నర్ దగ్గర అరే మీరు చెప్పినట్టు ఇంకా 3 నెలల గడువు లోపల ఉంది అని చెప్పి దాన్ని మినహాయింపు తీసుకునేటటువంటి అవకాశం ఉన్నా కానీ ఆ పని కూడా చేయకుండా మీరు సృష్టించినటువంటి ఒక కంపల్షన్ లోపల ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్ను 18% పోయేటటువంటి విధంగా ఒక దుర్మార్గమైనటువంటి చర్య మీరు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా కానీ ఈరోజు బీసీలు మీరు ఏమనుకుంటున్నారంటే ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు కోర్టు తీర్పు చెప్పింది కాబట్టి మీరు ఎగిరిపోతుంటే అని చెప్పేసి ఒక సానుభూతి వస్తుందనేటటువంటి ఒక ఆలోచనతోటి మీరు ఏదైతే బీసీల అమాయకత్వాన్ని అడ్వాంటేజ్గా కొన్ని వేల సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారో అదే అడ్వాంటేజ్ మళ్ళీ తీసుకుందామనేటటువంటి ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు నమ్మేటటువంటి పరిస్థితి బీసీలకు లేదు. మీరు తయారు చేసుకున్నటువంటి అప్రకటిత అనుబంధాల సంస్థలు ఏవైతున్నాయో ఆ అనుబంధ సంస్థల ద్వారా మీరు మా కంట్రోల్లోనే బీసీ ఉద్యమం ఉందని చెప్పేసి భ్రమల లోపల మేమిచ్చిన బంధుకాళ్ళు సక్సెస్ అయింది కాబట్టి బీసీలందరూ కూడా మా నాయకత్వాల్లోనే ఉన్నారనేటటువంటి
ధీమాతోటి ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనలు పెట్టుకుంటే ఆలోచనలు ఖచ్చితంగా భగ్నం అయిపోతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ఇటువంటి ఆలోచనలన్నీ కూడా మానుకొని తక్షణమే మీరు యూనియన్ గవర్నమెంట్ దగ్గరకు పోయి మీకున్నటువంటి ఇండియా కూటమి 240 సంఖ్యతోటి ఉపయోగించుకొని ప్రైవేట్ బిల్లు పెడతారా, బీజేపీని కంపల్షన్ క్రియేట్ చేస్తారా, అది మీ ఇష్టం. లేదా కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయి దండం పెట్టుకుంటారా, కాళ్ళ మీద మొక్కుతారా, ఏవైనా కానీ మీరు ఇచ్చిన హామీని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళు చెప్పినట్టు అది కూడా మీదే ఉంది. కాబట్టి ఈ ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా మీదే అని చెప్పి తెలియజేస్తూ ఇవన్నీ కూడా జరగడానికి కూడా ఇంకా వారం రోజులు టైం ఇస్తున్నాము. తక్షణమే మీరు విరమించుకొని రేపు ఏదైతే నోటిఫికేషన్ కొరకు మీరు ప్రయత్నాలు చేస్తుండో ఆ నోటిఫికేషన్ ఎందుకంటే ఈ రెండు సంవత్సరాలు మేము ఎందుకు ఆగినాము అంటే మీరు తప్పు చేసినా కానీ 2 సంవత్సరాలు ఆగినాం. ఎందుకు ఆగినామంటే మీరు ఇంకా ఎలక్షన్స్ పోతలేరు కదా అని చెప్పేసి ఆగినాము. అయినా కానీ మీరు ఎలక్షన్స్ పోయేటటువంటి ఒక దుస్సాహసం చేస్తున్నారు. కాబట్టి ఈ తిరుగుబాటు అనివార్యమవుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ తిరుగుబాటు సభ అనేటటువంటిది ఇక్కడితో స్టార్ట్ అయిపోయి మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని భూస్థాపితం అయితే కూడా అది దానికి మీరే బాధ్యత అని తెలియజేస్తూ రాబోయే రోజుల కూడా ఈ అంశం మీద బీసీలందరూ కూడా నాయకత్వాలను మర్చిపోని మీరే స్వయం నాయకులయ్యి ఈ ఉద్యమాన్ని పైకి తీసుకురావాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై బీసీ. వాళ్ళకు మాకు 10% రిజర్వేషన్ కావాలని ఈ ఓసీలలో ఎంతమంది ధర్మాలు చేశారు, ఎంతమంది ఉద్యమాలు చేశారు, ఎంతమంది ఉరిపెట్టుకున్నారు, ఎంతమంది మందు దాగి చచ్చారు, ఎవరు కాలిపోయి చచ్చిపోయారు. ఇదంతా వాళ్ళ అగ్రవర్ణాల వారి